కృష్ణ గారు ప్రధానంగా చెప్పండి, ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడక అని తెలుసుకునే మేఘాల మీద అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో చర్చ అంటూ పేరు చెప్పేసి తక్కువ సమయం ఇచ్చి రాత్రి వరకు ఉంచి సిబిఐకి ఇచ్చేది ఈ కుట్ర కోణమా కాదా? 100% అండి. రాజకీయ కుట్ర కోణం దీని వెనుక ఉన్నది. ఒకటి నంబర్ 1 665 పేజీలు. ఇన్ని రోజులు అది ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ అది ప్రభుత్వానికి ఇవ్వగానే ప్రొడ్యూస్ చేయగానే అది వాళ్ళకు నచ్చిన కొన్ని పత్రికలకు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు వీళ్ళకు లీకులు అవుతాయి. అదే నిన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు మీడియాకి ఎట్లా లీక్ అయిందని. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫు నుంచి అండ్ పర్టికులర్లీ అందులో మీరెవరి మీద అయితే ఆరోపణలు ఇస్తున్నారో అదే హరీష్ రావు గారు చీఫ్ సెక్రటరీ గారిని మాకు ఒక డాక్యుమెంట్ ఇవ్వండి, ఎందుకంటే మా మీద ఆరోపణలు ఇస్తారు కాబట్టి మాకు తెలియాలి ఏమొచ్చింది రిపోర్ట్, మాకు తెలియాలి, ఎందుకంటే మీరు అందులో తారుమారు చేసే అవకాశం ఉన్నది కాబట్టి. అదే కదా హైకోర్టు కూడా అడిగింది. 665 పేజీల నివేదిక ఉంటే మీరు అందులోకి వెళ్ళి 65 పేజీలు తీసుకొని మీడియా ముందు ఎట్లా పెడతారు? అంటే కట్ పేస్ట్లు మీరు చేసినట్టు కదా. ఇది కూడా ఎవరికి తెలియదు. ఈ 665 పేజెస్ కూడా ఏం ఎడిట్లు చేసిరో కూడా ఎవరికి దాని గ్యారంటీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిందా లేదా కూడా తెలియదు, ఎందుకంటే అందులోకి వెళ్ళే 65 పేజీలు వాళ్ళు క్రియేట్ చేసుకొని బయటికి పంపించిన దాన్ని ఆ 665 పేజీల్లో ఏం రాసుకున్నారో కూడా తెలియదు. అదొకటైతే ఇక 665 పేజీలది వచ్చింది. వాళ్ళ చిత్తశుద్ధి చూడండి. నువ్వు 16 నెలల టర్మ్ పెట్టి నువ్వు ఫస్ట్ ఎన్డీఎస్ఏ వచ్చింది, ఒకటే రోజులో ఎన్డీఎస్ఏ ఉరికొచ్చింది. విచిత్రం ఏంటంటే ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి ఇవాళకి కూడా ఈ క్షణానికి కూడా అందులోకి వెళ్ళి ఇంకా శవాలు బయటికి తేలేదు. అలాంటి ఎస్ఎల్బీసీ టనల్కి బాధ్యులు ఎవరండి? కాంట్రాక్టరా, ప్రభుత్వమా? ఎప్పుడు తెలుస్తుంది? అది విచారణ చేపడితే తెలుస్తుంది. దాని మీద ఇవాళకి కూడా ఏ ఎన్డీఎస్ఏ రాలేదు, ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, ఏం విచారణ లేదు. కానీ ఆగమేఘాలుగా కేవలం 24 గంటల్లోనే ఎన్డీఎస్ఏ కమిటీ ఫామ్ చేసింది కాళేశ్వరం మీద. మీరు చూడండి, కాళేశ్వరానికి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరేంటిది? కూలేశ్వరం. ఎంత దారుణం అండి. రాష్ట్రం కోసం కదా కాళేశ్వరం. ఎవరో అందులోంచి వాటర్ బయటకి ఎట్లా వస్తున్నాయి, మిగతా ప్రాజెక్టులు అన్నీ ఎలా నిండుతున్నాయి, నిండుకుండా ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఇవాళకి యాజ్ ఆఫ్ టుడే 10 లక్షల క్యూసెక్ నీళ్ళు అందులో ఉన్నాయి. అంత మోతాదులో నీళ్లుంటే బలంగా నిలబడి ఉన్నది కదా కాళేశ్వరం. అనవచ్చున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టు కూలిపోవాలని కోరుకోవడం, ఒక్క పిల్లర్ కుంగితేనే మొత్తం ప్రాజెక్టు కూలిపోవాలి అంటే తెలంగాణ రాష్ట్రం నాశనం కావాలి అనేది కదా. ఇక లాభం ఎవరిదా? బనకచెర్లనా? అది మళ్ళీ వేరే అజెండా. విల్ గో ఇన్ టు దట్ ఇన్ డెప్త్. కానీ నువ్వు అంత పెద్ద ఆరోపణలు వేసినప్పుడు 665 పేజీల నివేదిక వచ్చినప్పుడు నిన్న నువ్వు ఏం చేసినావు? అసెంబ్లీ సెషన్ నుంచి నువ్వు కేరళకు పోయినావు. ఇంత పెద్ద ఇంపార్టెంట్ డిస్కషనే అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మీద నువ్వు అవినీతి ఆరోపణ చేసినప్పుడు నువ్వు దాని మీద పూర్తిగా చర్చించాలి. కానీ కేసీ వేణుగోపాల్ అనే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుని ప్రైవేట్ ఫంక్షన్కి నువ్వు పోయి వచ్చి ఇక్కడ సాయంత్రం సుమారు 3:30-4 గంటలకు ఈ డిస్కషన్ మొదలైంది. ఆ తర్వాత రాత్రి వరకు వీళ్ళు చేశారు. 33 సార్లు కట్ చేశారు మైక్ హరీష్ రావు గారు. వారికి టైం ఇచ్చినప్పుడు మాట్లాడనివ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు లేస్తారు, పెట్టిందే చర్చ, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేస్తారు, లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రి శ్రీధర్ బాబు గారు లేచి మాట్లాడతారు, సినిమా శాఖకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు దీని గురించి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేచి తిడతారు ఆన్ రికార్డ్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. మళ్ళీ ఇంజనీర్లే రాసిరవచ్చు. ఎప్పుడైతే ఇంజనీర్ల నివేదిక ఇన్ని రోజులు రిటైర్డ్ ఇంజనీర్లు అని రేవంత్ రెడ్డి గారు పాట పాడారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది బట్టబయలు చేసేసరికి అది ఏదో కుట్ర జరిగింది అందులో రాసిరు అని అంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు లేచి నేను సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు నేను మీ పార్టీలోనే లేను అని చెప్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న రివ్యూ మీటింగ్లు ముఖ్యమంత్రి హ్యాండిల్లో ఉన్నాయి, అందరు పెడతారు. ఆ వేదిక నుంచి ఇచ్చిన స్పీచ్ కూడా అందరు బయట పెట్టేస్తారు ఇమీడియట్గా సోషల్ మీడియాలో. జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు. ఇంతమంది మాట్లాడేసరికి దాడి చేసినా కూడా హరీష్ రావు గారు మొత్తం కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంతిమంగా ఏం డిసైడ్ చేశారు? సిబిఐ 24 గంటల ముందు సిగ్గుండాలి కదా కొంచెం అన్న. నిజంగా కూడా దీన్నే డబుల్ స్టాండర్డ్ అంటారు. సిబిఐని 24 గంటల ముందే నువ్వు అది భారతీయ జనతా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషను, వాళ్ళ పార్టీ యొక్క విభాగం అది సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా ఎన్నికలు ఎక్కడెక్కడ వచ్చినప్పుడు ఆ సిబిఐని దింపుతారు అని చెప్తివి నువ్వే.
అది ఔజార్ అని మాట్లాడిన అంటే ఆయుధం, నరేంద్ర మోదీ గారికి సిబిఐ అనేది ఒక ఆయుధం అని నువ్వు ఇంత మాట్లాడినవి 24 గంటలనే. రైట్. అది అంటే అసలు అది నోరా మోరా రేవంత్ రెడ్డి గారిది నిజంగానే విచిత్రం. కాకపోతే అసెంబ్లీలో నిలబడి నువ్వు అబద్ధాలు ఎట్లా మాట్లాడుతావు? సిబిఐ అనేసి వాళ్ళను తీసుకొని వచ్చి నిజంగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అనేది ఎంత క్లియర్గా ఒక రీజనల్ పార్టీ, ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిని ఖతం చేయాలి, 2 జాతీయ పార్టీలే ఉండాలి అని అన్నప్పుడు స్పష్టంగా దీంట్లో అజెండా కనబడుతున్నది. ఇద్దరు కలిసి ఎట్లా కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, కేవలం తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చిండు కాబట్టే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కాబట్టే. అరే ఇవాళ అందరి దగ్గర మా దగ్గర కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయండి, అందులో చదివినాం.